అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లతా కందికొండ గారు రచించిన మౌన రాగం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేఖా, నా టెన్నిస్ షూస్ ఏవి? అది ఆ ఇంటి యజమాని అయిన భాస్కర్ గొంతు. రేఖా, నా స్పోర్ట్స్ డ్రెస్ ఇస్త్రీ చేశావా? సదరు భాస్కర్ కొడుకైన శేఖర్ స్వరమిది. రేఖా, నా బ్లూ చున్నీ ఎక్కడ పెట్టావు? ఆ అరుపు శేఖర్ చెల్లెలు దివ్యది. రేఖా, అగరొత్తులు అయిపోయాయి, కనబడ్డం లేదు. దేవుడి గది నుండొచ్చిన పిలుపు ఆ ఇంటి యజమానురాలైన గాయత్రిది. రోజంతా ఇలా ఇంట్లో రేఖ పేరు మార్మోగుతూనే ఉంటుంది. ఇంతకీ ఎవరా రేఖ? నిత్యం వచ్చే పని మనిషి సడన్ గా మానేసి ఊరికెళ్ళిపోవటంతో కొత్త పని మనిషి కోసం గాలిస్తూ ఈలోగా రోజుకొక మనిషికి వాళ్లు అడిగినంత డబ్బిచ్చి పని చేయించుకుని వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న తరుణంలో ఒకరోజు గాయత్రికి వాళ్ల పిన్నత్తగారైన సుశీల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. పని మనిషి దొరకక అష్టకష్టాలు పడుతున్నావుగా, ఇంటి పని నువ్వు నేర్పిస్తే వంట పని కూడా చేసి పెట్టే అమ్మాయి ఉంది. మనవాళ్లే, ఎక్కడో బీరకాయ పిచ్చి సంబంధం కూడా ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ పోవటంతో ఇలాగే కూలీ నాలి చేసుకుంటూ తమ్ముణ్ణి వేరే ఊర్లో పనికి పెట్టి చదివిస్తుంది. పిల్ల ఇంటర్ దాకా చదివి ఆర్థిక స్తోమత లేక తన చదువు మాని తమ్ముణ్ణి చదివిస్తోంది. తెలివైనది, చురుకైనది కాకుండా చూడముచ్చటగా అందంగా కూడా ఉంటుంది. అదే మైనస్ పాయింట్ అవటంతో ఎక్కడ పడితే అక్కడ పని చేయటానికి ఇష్టపడక ఎవరైనా తెలిసిన వాళ్ళింట్లో పని ఉంటే చెప్పమని ఆ అమ్మాయి తాలూకు బంధువు ఒకరు నా దగ్గర వదిలి వెళ్లారు. నాకు వెంటనే నువ్వే గుర్తొచ్చావని ఫోన్ చేశాను అంది సుశీలమ్మగారు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు, పిల్లలు, వాళ్ల చదువులు, వీటితో సతమతమవుతున్న గాయత్రికి ఆ మాటలు మండు వేసవిలో తొలకర జల్లులా కనిపించాయి. కాని పూర్తిగా ఇంట్లో ఉంచుకోవడమా అని కాస్త తటపటాయించిన పిన్నెత్తగారి రికమెండేషన్ ఉండటంతో మరో ఆలోచనకు తావివ్వకుండా ఆ అమ్మాయిని పంపమని చెప్పింది. మరి కాసేపటికి సదరు పిన్నత్తగారు రానే వచ్చింది. ఆవిడగా కూడా వచ్చిన అమ్మాయిని యగాదిగా చూడటం మొదలుపెట్టింది గాయత్రి. ఏంటలా చూస్తున్నావు? నే చెప్పానే, ఆ అమ్మాయే, పేరు రేఖ అన్నారు సుశీలమ్మగారు. నాజుగ్గా, అందంగా, కడిగిన ముత్యంలా ఉన్న పిల్లను చూసి, ఈ పిల్ల పనిచేస్తుందా? చెయ్యగలవా? మనసులో మాటిని పైకనేసింది గాయత్రి. చేస్తానమ్మా, ఇల్లు తుడవటం, గిన్నెలు కడగటం, బట్టలు ఆరేయటం అన్నీ వచ్చు. వంట కూడా చేయగలను, కాని అంత బాగా రాదు. మీరు నేర్పిస్తే ఒక వారంలో నేర్చేసుకుంటానన్నీ. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా బదులిచ్చింది సదరు రేఖ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. సుశీలమ్మగారు గాయత్రిని లోపలికి పిలిచి, నా మాట విని ఈ పిల్లను వదులుకోకు. కుటుంబం చాలా మంచిది. మీతో పాటు 4 మెతుకులు తిని ఇక్కడే ఉంటుంది. ఆ అమ్మాయి పనిచేశాక నీకు తోచిన డబ్బు న్యాయంగా నువ్వే ఇస్తే వాళ్ళకి కాస్త సాయం చేసిందాన్ని అవుతావు అంటూ రేఖను అక్కడే వదిలేసి వెళ్ళింది. ఆ రోజు అలా ఇంట్లో చేరిన రేఖ అందరికీ తలలో నాలుకలా మారటానికి ఎక్కువ కాలం పట్టలేదు. అందరి మన్ననలు పొందిన గాయత్రి కూతురు దివ్యకి మాత్రం రేఖ పొడ గిట్టేది కాదు. రేఖ చేత అన్ని పనులు చేయించుకుంటూనే తనను చేదరించుకుని సూటిపోటి మాటలో అంటూ ఉండేది. ఇంట్లో పని కనిపెట్టుకున్న ఒక పని మనిషిని ఇంట్లో మనిషిలా అందరూ చూడటం అస్సలంటే అస్సలు నచ్చేది కాదు. తనకంటే తెల్లగా ఉండి చురుగ్గా పనిచేస్తూ వచ్చిన కొన్ని రోజులకే ఇంట్లో అందరూ తన మీద ఆధారపడేలా చేసిన రేఖంటే ఇగోనో, ద్వేషమో, అదే రకమైన కాంప్లెక్స్ అన్నది చెప్పలేకపోయినా రేఖంటే మాత్రం ఒకలాంటి అయిష్టత ఏర్పరచుకుంది దివ్య. ఇటు గాయత్రికి మాత్రం ఏ పని చేసినా ఇట్టే అర్థం చేసుకుని అన్నీ చకచకా చేసే రేఖంటే వల్లమాలిన అభిమానం ఏర్పడింది. ఏ దేవుడో తన మారు ఆలకించి తన కోసం పంపిన దేవదూతలా అనిపించింది. ఆ ఇంట్లో ఒకరోజు ఫ్రిడ్జ్లో గులాబ్ జామున్ ఉండాలి, తీసావా దివ్య అని అడిగింది కూతురిని గాయత్రి. అవును, నేనే తిన్నాను, ఏ? కంగున జవాబిచ్చింది దివ్య. అవి రేఖకని అట్టే పెట్టమని చెప్పాను కదా, మందలింపుగా అంది గాయత్రి. నువ్వలా ప్రత్యేకించి చెప్పినందుకే తినాలనిపించింది, తిన్నాను పెంకిగా సమాధానమిచ్చింది దివ్య. ఎందుకలా? కోపంగా అడిగింది గాయత్రి. ఇదే ఒక ప్రశ్నేనా? నా ఇంట్లో నా ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్ తినే అధికారం కూడా నాకు లేదా? ఏమిటా పిచ్చివాగుడు? అవన్నీ తనే కదా చేసింది, మనతో పాటు దానికి పెట్టాలా వద్దా అడిగింది గాయత్రి. అలా అని రూల్ ఏమైనా ఉందా? అయినా నాకు తెలియక అడుగుతాను గాని ఒక పని మనిషిని వెనకేసుకునొచ్చి సొంత కూతుర్ని నిలదీస్తావేంటి? కోపంతో అరిచింది దివ్య.
మాట్లాడితే దాన్ని పని మనిషిని అనద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఇది మరీ బాగుంది. పని మనిషిని పని మనిషి అనక మహారాణి గారు అనాలా? తల్లితో సమానంగా అరిచింది దివ్య. చాలే ఆపింకా. అది నీ వయసుదే. గడవక మన ఇంట్లో పనికి చేరి తల్లి తండ్రి లేకపోయినా బాధ్యతగా తన తమ్ముని చదివిస్తోంది కూడా. దాన్ని నాతో పోలుస్తావేంటి? గడవక పనిచేస్తే అది దాని కర్మ. నన్నేం చేయమంటావు? అయినా ఊరికే పనిచేస్తుందా? తిండి పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారుగా. ఆ పొగరే వద్దన్నది. నోటికెంతొస్తే అంత అనేడివేనా? కసిరింది గాయత్రి. అబ్బబ్బబ్బా, ఇంకాపుతావా? సరే, దానికని పెట్టిన స్వీటు నేను తిన్నాను. ఇప్పుడేం చేయమంటావు? తిన్నది కక్కేయమంటావా? అసహనంతో అరిచింది దివ్య. వదిలేయండమ్మా, అక్కనెందుకంటారు? అసలు నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం లేదు, నేను తినను కూడా. చేతులు కొంగుకు తుడుచుకుంటూ వంటింటి నుండి వచ్చిన రేఖ అంది. ఎవరే నీకక్క? ఎన్నిసార్లు చెప్పాను నీకలా పిలవద్దని? పని మనిషిలా పడుండు అంటూ గయ్యమని విరుచుకుపడింది దివ్య. గాయత్రి ఏదో అనబోతుంటే, అమ్మా మీరుటి రండి, రాత్రికి కూరేం చేయమంటారు అంటూ వంటగదిలోకి గాయత్రిని దాదాపు లాక్కొచ్చిందే రేఖ. రేఖ పనిలోకి చేరాక ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉండేవి ఆ ఇంట్లో. ఒకరోజు దివ్య కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటుంటే వెళ్ళి, అక్క నేను టైప్ నేర్చుకున్నాను, నాకు కూడా కంప్యూటర్ వస్తుందా? నాకెప్పటి నుండో కోరిక నేర్చుకోవాలని అని అడిగింది రేఖ. కంప్యూటర్ నేర్చుకొని పని మనిషి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా? కంప్యూటర్ నేర్చుకోవడం అంటే అంట్లు తోవడం కాదు. పోవే, పోయి పని చూసుకోపో అని చేదరించుకుంది దివ్య. చిన్నబోయిన రేఖ మొహం చూసి, దాన్నెందుకు అడుగుతావే? నేను శేఖర్కి చెప్తాన్లే. నాకు వీలై టైం ఉన్నప్పుడు నేను కూడా నేర్పిస్తాను. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుండే స్కూల్లో కంప్యూటర్ నేర్పిస్తున్నారు. నీకిట్టే వచ్చేస్తుందిలే అంది అక్కడే ఉన్న గాయత్రి. ఇలాంటి సంఘటనలని ఆ ఇంట్లో ఎదుర్కోవటం మామూలైపోయింది రేఖకి. మితిమీరిన గారం, మరింత పెంకితనంతో పెరిగిన దివ్య ఏమాత్రం అవకాశమొచ్చినా రేఖని సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. తండ్రి కొడుకులిద్దరూ వీరి వ్యవహారంలో తలదూర్చేవారు కాదు. కన్న తల్లిలా ఆదరించే గాయత్రి అభిమానం ముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు రేఖ. రేఖతో బయటికెళ్తే తెలియని వాళ్లు రేఖని గాయత్రి కూతురనే అనుకునేవారు. బట్టల షాప్కెళ్లి చీరలు చూస్తుంటే, మీ అమ్మాయి గారేనా మేడం? ఈ చీర సూపర్గా ఉంటుంది, ఆవిడ కట్టుకుంటే అని రేఖ వారించే లోపల సేల్స్ గర్ల్ని పిలిచి రేఖకి చీర కట్టి చూపించేవారు. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి అని గాయత్రి చెప్పబుద్ధి పుట్టేది కూడా కాదు. దివ్య ఎంత విదిలించి కొట్టినా రేఖ మాత్రం దివ్య అంటే ఎంతో ఇష్టపడి ఆరాధన భావంతో చూసేది. అక్కా, నీకున్న అందానికి తెలివితేటలకి నువ్వు గనక మిస్ వరల్డ్కి పోటీ చేస్తే నీకు తిరుగుండదు, నెంబర్ 1 ప్లేస్ నీదే అనేది. ఏమే ఎక్కువైంది? ఏం కావాలేంటి? నన్ను పొగిడితే కరిగిపోతాను అనుకోకు. నీ బోడి పొగడ్తల కోసం ఇక్కడెవరు పడిగాపులు పడి కూర్చోలేదు గాని ఎక్స్ట్రాలు మాని పని చూసుకోవే అనేది. రోజులు నెలలు సంవత్సరాలుగా దొర్లిపోయాయి. దివ్యకి పెళ్లైపోయింది. భర్త అజయ్తో కలిసి ఆ రోజు న్యూజెర్సీకి ప్రయాణమవుతోంది. రేఖా, రేఖా, నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే ఈ మూల కూర్చొని ఏం చేస్తున్నావు అంటూ వచ్చిన గాయత్రి, ఏడుస్తున్నావా? ఎందుకే? మళ్ళీ అదేమైనా అందా అని అడిగింది. లేదమ్మా, అక్క వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నబోతుంది, సందడి లేక బోసిపోతుంది. అసలు అక్కను అంత దూరం ఎందుకిచ్చారు? ఈ ఊళ్ళోనే ఏదైనా సంబంధం చూడాల్సింది. అక్కలేని ఇంట్లో మనమంతా ఎలా ఉంటాము? కన్నీళ్లతో అడిగింది రేఖ. నేపిచ్చి పాడుగాను, అది నిన్ను ఎన్ని మాటలన్నా దానికోసం ఏడుస్తావేంటే అంటూ విస్తుపోయింది గాయత్రి. మీకు తెలీదమ్మా, అక్కకి నేనంటే ఇష్టం, అందుకే తిడుతుంది. ప్రేమున్న వాళ్లే అలా తిట్టగలరు. పైకలా కనిపిస్తుంది గాని అక్క మనసు చాలా మంచిది. నన్ను పిలిచి మరీ తన చీరలు, చుడీదార్లు, గాజులు, గొలుసులు అంటూ ఎన్నిచ్చిందో తెలుసా? కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది రేఖ. ఏంటి మీ మంతనాలెక్కడా అంటూ అటుగా వచ్చింది దివ్య. ఇదిగో ఈ పిచ్చిది నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావంటూ ఏడుస్తోంది. నీ పెళ్ళైనప్పటి నుండి గొడవే. అక్కడ పనివాళ్లు దొరకరు, నువ్వు చేసుకోలేవని. దాన్ని కూడా తీసుకెళ్తే అక్కడ నీకు అన్ని పనులు చేసి పెడుతుందట చెప్పింది గాయత్రి. మరే అదే అనుకుంటున్నాను. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని అక్కడ అమెరికన్ ఎంబసీ వాళ్ళు నీకు వీసా ఇవ్వడం కోసం పడిగాపులు పడి చూస్తున్నారు, వెళ్ళు అంటూ వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయింది దివ్య. అమెరికా వెళ్లిన దివ్య రోజూ ఫోన్లో మాట్లాడేది తల్లితో.
ఈ కూర ఎలా చెయ్యాలి, ఆ పప్పు ఎలా ఉండాలి, సాంబార్ ఎలా చేసినా అక్కడి రుచి రానే రావటం లేదు. నిన్ను తలుచుకొని క్షణం లేదమ్మా. అలవాట్లేని పనులు చేయలేక సతమతమవుతున్నాను అనేది. అక్క, అమ్మతో పాటు నేను గుర్తొస్తానా నీకెప్పుడైనా? స్పీకర్ ఫోన్లోంచి మాట్లాడేది రేఖ. లేదే, అసలు గుర్తుకు రావు. నా ప్రాణం హాయిగా ఉంది ఇక్కడ, రోజు నీ మొహం చూడనక్కర్లేకుండా. అయినా నీవలనే అసలు నాకు ఈరోజు ఏ పని చేత కాకుండా పోయింది అనేది కసిగా, దానికి కూడా రేఖనే బాధ్యురాలని చేస్తూ. నాకు మాత్రం ఇక్కడ నన్ను తిట్టేవాళ్లు లేక అసలేం తోచటం లేదక్కా. బావగారిని అడిగానని చెప్పు అనేది రేఖ. ఎవరే నీకు బావగారు అంటూ అరిచేది దివ్య. నువ్వు అక్కవైతే మీ ఆయన నాకు బావగారు కాక మరేమవుతారు అంటూ నవ్వుతూ అనేది రేఖ. ఆ తరువాత కాలం చాలా మార్పులు తెచ్చింది వాళ్ళ జీవితాల్లో. తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావటంతో ఉన్న పలంగా రేఖ ప్రయాణమై ఊరెళ్ళిపోయింది. శేఖర్ ఐఐటీలో చేరటానికి కాన్పూర్ వెళ్లాడు. భాస్కర్కి కలకత్తా ట్రాన్స్ఫర్ అవటంతో గాయత్రి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని భర్తతో పాటు కలకత్తా వెళ్లిపోయింది. ఆ తర్వాత రేఖ వివరాలు ఎంత ప్రయత్నించినా తెలియలేదు గాయత్రికి. దివ్యకి ఇప్పుడు 2 పిల్లలు. పెద్ద కూతురు హాసినికి 6 ఏళ్లు, కొడుకు రేవంత్కి 2 ఏళ్లు. గ్లోబల్ ఎకానమీ దెబ్బతిని అమెరికా ఆర్థిక పరిస్థితి తారుమారవటంతో దివ్య పనిచేసే కంపెనీ కాస్త మూతపడింది. ఒకవైపు సొంత ఇల్లు, 2 కార్లు, పిల్లల ప్రైవేట్ స్కూళ్లు, ఒకరి జీతంతో అన్ని మెయింటైన్ చేయటం కష్టంగానే ఉండి రేవంత్ని ప్లే స్కూల్కి పంపటం మాన్పించింది, తన ఇంట్లోనే ఉంటుందని. కానీ ఒక రకమైన హైక్లాస్ జీవితానికి అలవాటు పడ్డ అజయ్ దివ్యల సంసారం ఒడిదుడుకులతో నడుస్తోంది. తల్లికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాపోతూనే ఉండేది దివ్య. అక్కడ పరిస్థితులు చెప్తూ, నాకు మళ్లీ ఉద్యోగం దొరికేదాకా ఒక రకంగా ఇబ్బందిగానే ఉంటోందమ్మా. అయినా ఇంట్లో కూర్చోటం కూడా చాలా చిరాగ్గానే ఉంటుంది. ఏదో ఒక జాబ్లో చేరిపోవాలనుంది. నా మొర వినపట్టం లేదా భగవంతుడికి. రోజు పూజలు చేసి ఉపవాసాలుండి నువ్వు ఆయన బాగా కాకా పడుతూ ఉంటావుగా, నా తరపున కూడా ఓ అర్జీ పడేయకూడదు ఆ దేవుడికి? తల్లి బాధపడుతుందేమోనని పరిస్థితిని కొంచెం తేలికపరుస్తూ అనేది దివ్య తల్లితో. ఒకరోజు దివ్య దగ్గర నుండి ఫోన్ వచ్చింది గాయత్రికి. అమ్మా, గుడ్ న్యూస్, నాకు జాబ్ దొరికి చేరిపోయాను కూడా. చాలా మంచి ఆఫర్ వచ్చింది, నిన్ననే చేరాను సంతోషంగా చెప్పింది దివ్య. నిజంగానా? కంగ్రాట్స్ రా తల్లి. ఇప్పుడే బాబా పారాయణం పూర్తి చేసి పుస్తకం పక్కన పెట్టాను. మంచి వార్త చెప్పావు. నేనిక్కడున్నానన్న మాటేగాని నా ప్రాణమంతా అక్కడే ఉంది. మరి రేవంత్ నేం చేస్తున్నావు అడిగింది గాయత్రి. ఇంట్లోనే నానేని పెట్టుకున్నానమ్మా చెప్పింది దివ్య. అంటే ఆయానా అని అడిగింది గాయత్రి. నయం, ఇంకా పని మనిషా అన్నావు కాదు. నాని అంటే ఇక్కడ ఇంట్లో పిల్లలను చూసే బేబీ సిట్టర్ అన్నమాట. ఒక గుజరాతీ ఆవిడ దొరికింది, జీతం 2000. 2000కి బాగానే దొరికిందే, మాకిక్కడ దొరకటం లేదు అంది గాయత్రి. 2000 రూపాయలు కాదమ్మా, $2000 నొక్కి చెప్పింది దివ్య. ఏంటి, $2000? అంటే దగ్గర దగ్గర ₹1,00,000 నెలకా ఏడాదికా? ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి. ఏ కాలంలో ఉన్నావు తల్లి? నెలకే ఆ 2000. అది వారంలో 5 రోజులు మాత్రమే వస్తుంది. శని ఆదివారాలు రాదు. ఇక్కడ పండుగలుండి మాకు సెలవులున్న రోజు కూడా రాదు. 1500 ఇస్తానంటే, లేదు, మా వారి ఉద్యోగం పోయింది, నాకు డబ్బు చాలా అవసరం. కావాలంటే మీకు డిష్ వాషర్ లోడ్ చేసి వంట కూడా చేస్తానని 2000 ఇమ్మంది. చాలా మంచి ఉద్యోగం దొరకడంతో సరే నాకు తప్పలేదు. అయినా ఎప్పటినుండో మీరు వస్తానని ప్రయాణం వాయిదా వేస్తూనే ఉన్నారు. మా కొత్తిల్లు చూడను కూడా లేదు. డాడీకి సెలవు లేకపోతే నువ్వు రావచ్చుగా నిష్ఠూరంగా అంది తల్లితో. వస్తాన్రా, నీకోసం కాకపోయినా పిల్లల కోసమైనా వస్తాను. వాళ్ళనెప్పుడు చూస్తానా అని మనసు కొట్టుకుంటోంది అంది గాయత్రి. అంతేలే, అసలు కంటే వడ్డీ ముద్దని. పోనీలే, ఏదో విధంగా నువ్వు రావడమే కావాలి అంది దివ్య. అనగా అనగా దివ్య ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎయిర్పోర్ట్లో తల్లిని వాటేసుకుంది దివ్య. అమ్మమ్మ అంటూ పిల్లలిద్దరూ కాళ్లను చుట్టేసుకున్నారు. ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్య గారు? మామయ్య గారు కూడా వచ్చుంటే బావుండేది వంగి కాళ్లకు దండం పెడుతూ అన్నాడు అజయ్. రాజభవనం లాంటి ఇంట్లో కూతురి సంసారం చూసి మురిసిపోయింది గాయత్రి. మీ నాని ఏది? వచ్చిన మర్నాడు అడిగింది గాయత్రి. ఈరోజు శనివారం కదా, వీకెండ్స్లో రాదని చెప్పానుగా, సోమవారం వస్తుంది సమాధానమిచ్చింది దివ్య.
శని ఆదివారాలు పిల్లల కబుర్లో తెలియకుండానే గడిచిపోయాయి. సోమవారం పొద్దున్నే, అమ్మా, రేఖాజీ, అదే మా బేబీ సిటర్, ఇప్పుడే ఫోన్ చేసింది. ఆవిడ రావటానికి 1 గంట ఆలస్యం అవుతుందట. మీ అమ్మగారు వచ్చుంటారు కదా, పర్వాలేదా అంటే సరేనని చెప్పాను. నీకేం ఇబ్బంది లేదుగా? నాకు ఆఫీస్కి టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, జాగ్రత్త. రేవంత్ ఇంకా నిద్రపోతున్నాడు, వాడు లేస్తే పాలిగి. బ్రేక్ఫాస్ట్ అది ఆవిడొచ్చి చూస్తుందిలే, నువ్వేమీ హైరాణ పడనవసరం లేదు. మేడం ఎట్లు దిగుతూ అంది దివ్య. గాయత్రి అలాగే అంటూ లేచింది. అన్నట్టు ఆవిడికి తెలుగు రాదుగాని హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా కొంచెం మాట్లాడుతుంది. నువ్వు మేనేజ్ చేయగలవు కదా అంటూ గరాజ్ వైపు దారి తీసింది దివ్య. సరిగ్గా దివ్య వెళ్లిన గంటకి కాలింగ్ బెల్ మోగితే తలుపు తీసింది గాయత్రి. ఎదురుగా జీన్సు టీషర్టు వేసుకుని నిలబడ్డ యువతిని పలకరించే లోపల తనే, నమస్తే ఆంటీజీ, నా పేరు రేఖ. దివ్య చెప్పే ఉంటుంది నా గురించి. మీరు శుక్రవారం రాత్రి వచ్చుంటారు కదూ అంటూ పలకరించి హిందీ ఇంగ్లీషు కలిపి మాట్లాడుతూ రేఖకి సమాధానం చెప్తుండగానే ఫోన్ మోగింది. అమ్మా, నేనే. రేఖ వచ్చిందా అడిగింది దివ్య. ఇప్పుడే వచ్చిందే అంది గాయత్రి. దట్స్ ఫైన్. నీకు ముఖ్యంగా ఎందుకు చేశానంటే, ఆవిడ అంటే రేఖాజీ ఇంట్లో మనిషిలానే మసులుకుంటుంది. అంటే డైనింగ్ టేబుల్ మీద అన్నం తినడం, సోఫాలో కూర్చుని టీవీ చూడటం, పిల్లలు పడుకున్నప్పుడు తను కూడా సోఫాలోనో దివాన్ మీద పడుకుంటుంది అంటూ చెప్పుకుపోతోంది దివ్య. అవునా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అడిగింది గాయత్రి. ఏమో, నాతో అన్నట్లు ఆయా పని మనిషి వంట మనిషి అనుకొని ఆవిడ ఇంట్లో ఫ్రీగా తిరిగితే ఏమైనా అనుకుంటావేమోనని. ఆహా, అలాగా. ఇది నువ్వు నాకు చెప్తున్నావా? నా సంగతి నీకు తెలియదా? నొక్కి అడిగింది కూతుర్ని. తెలియంది కాదనుకో. ఏమో, కొంచెం పెద్దదానివయ్యావు కదా, చాదస్తం ఎక్కువై దేవుడు మడి నైవేద్యమంటూ ఆవిడ్నేదైనా అంటే మానేస్తుంది. నీకే, నువ్వు 4 రోజులుండి వెళ్ళిపోతావు. ఆ తర్వాత అన్ని పనులు చేసి ఇలాంటి మనిషి దొరకక నేను చస్తాను. అసలే బంగారం లాంటి ఉద్యోగం, నేనిలాంటి ఉద్యోగాన్ని వదులుకోలేను అంది దివ్య. ఎవరితో ఎలా మసులుకోవాలో నాకు బాగా తెలుసుగాని ఫోన్ పెట్టేసి పని చూసుకో అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది గాయత్రి. దివ్య ఎంత మారింది! చిత్రం కాకపోతే ఎంత యాదృచ్ఛికం! ఇద్దరి పేర్లు రేఖ కావటం. దివ్యలో నిజంగా మెచ్యూరిటీ వచ్చిందా, లేక అది ఇండియా ఇది అమెరికా కావడమో దివ్యలో మార్పుకి కారణమా? ఎక్కడుందో ఆ పిచ్చిరేఖ ఇప్పుడు అని అనుకోకుండా ఉండలేకపోయింది గాయత్రి. ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. దివ్య ఆఫీస్కి సెలవు పెట్టింది. పొద్దున్న పూజ, సాయంత్రం పేరంటంలాగా చేసి టిఫిన్లు, రాత్రి అందరికీ డిన్నర్ అరేంజ్ చేయటం జరిగింది. పిల్ల జల్ల ఆడ మగ అంతా కలిసి 25 మంది దాకా ఉంటారు. వారిలో రేఖాజీతో పాటు వాళ్ల ఆయన పిల్లలు కూడా ఉన్నారు. దివ్య అందరితో పాటు వాళ్లను కూడా ఎంతో మర్యాదగా రిసీవ్ చేసుకుంది. పెద్దవాళ్లు లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటే పిల్లలు ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటున్నారు. ఆటల మధ్యలో రేఖ కూతురు నీతా వచ్చి, ఆంటీ, హాసిని నాకు ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వనంటోంది చూడు అంటూ దివ్యతో కంప్లైంట్ చేసింది. హనీ, తప్పు కదూ, దీదీతో షేర్ చేసుకోవాలి అంటూ కూతుర్ని మందలించింది దివ్య. డిన్నర్ తర్వాత పిల్లల పాటలు డాన్సులు అన్నీ అయ్యి అందరూ వెళ్లేసరికి రాత్రి 1 గంట అయింది. మర్నాడు శనివారం. హాసిని ఫ్రెండ్ లూసీ బర్త్డే పార్టీ ఉండటంతో పిల్లలిద్దరినీ పార్టీకి తీసుకెళ్లాడు అజయ్. దివ్య గాయత్రి రిలాక్స్డ్ గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నువ్వు వచ్చాక గట్టిగా నీతో మాట్లాడిందే లేదమ్మా. వీక్ డేస్ లో అంతే ఇక్కడ, ఆఫీసు, పిల్లలు, హడావిడి. మా బాసు సెలవివ్వబట్టి సరిపోయింది గాని లేకపోతే ఎంత కష్టమైందో నిన్న. మా డైరెక్టర్ సురేష్ అని తెలుగువాడే కాక చాలా మంచివాడు కూడా తెలుసా. స్టాఫ్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నువ్వు ఇండియా నుండి వచ్చావని, ఇలా పూజ అది ఉందని చెప్పి సెలవడిగితే వెంటనే సరేనన్నాడు. నిజానికి నిన్న ఈరోజు అర్జెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి, కానీ పేపర్స్ తనకి ఫార్వర్డ్ చేస్తే తను మేనేజ్ చేస్తానన్నాడు. అన్నట్లు నీకు చెప్పలేదు కదూ, వచ్చే వారంతో అజయ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. మళ్లీ కొత్త జాబ్ వెతుక్కోవాలి. మాటల్లో ఒకసారి మా బాస్తో ఈ ప్రస్తావన తెస్తే అజయ్ రెజ్యూమ్ తెమ్మన్నాడు. వాళ్ల కంపెనీలో వేకెన్సీ ఉందట. అజయ్కి గనక ఆ జాబ్ వస్తే ఇద్దరు ఆఫీసులు పక్కపక్కనే, ఒకే కారులో మేమిద్దరం వెళ్లి రావచ్చు కూడా. గ్యాస్ ఖర్చు బోల్డంత కలిసొస్తోంది. ఎందుకనో నేనంటే ఎప్పుడూ స్పెషల్ ట్రీట్మెంట్ మా డైరెక్టర్ నాకిస్తాడని మా కొలీగ్స్ కూడా అంటూ ఉంటారు.
అది నా తెలివితేటలు, గ్రేట్నెస్ అంటే ఒప్పుకోక కుళ్ళుకుంటూ ఉంటారు వాళ్ళు. అటు మంచి బాసు, ఇటు ఇంట్లో రేఖలాంటి నాని దొరకటం, నువ్వు రావటం, ఇంకా అజయ్కి కూడా జాబ్ దొరికితే టచ్ వుడ్, నా కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఇలాంటి టైంలో నువ్వు కూడా ఇక్కడ ఉండడం నాకెంతో హ్యాపీగా ఉంది తెలుసా అంది దివ్య తల్లితో. నాకు చాలా సంతోషంగా ఉందిరా నీలో మార్పు చూసి. చిత్రం కాకపోతే ఇద్దరి పేర్లు కూడా ఒకటే. అక్కడ కూడా ఇదే పరిస్థితి అయినా నీ ప్రవర్తన ఎలా ఉండేది నీకు గుర్తుందా? కూతుర్ని అడిగింది గాయత్రి. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నది? అర్థం కానట్లుగా అడిగింది దివ్య తల్లిని. ఇండియాలో మన ఇంట్లో ఉండి వెళ్లిన రేఖ గురించి. దాన్ని మాట్లాడితే పని మనిషి అంటూ ఎంత ఇల్ట్రీట్ చేసేదానివి. అదే పని ఈరోజు మీ ఇంట్లో ఈ రేఖ చేస్తోంది ఇక్కడ. కాని ఈ పనికి ఇక్కడ నాని, బేబీ సిటర్ అన్న బిరుదులతో పాటు రేఖాజీ అని గౌరవించటం, వాళ్ళ అమ్మాయిని నీ కూతురి చేత దీదీ అనిపించి దీదీతో షేర్ చేసుకుని ఆడుకోవాలంటూ నచ్చజెప్పటం, ఇదంతా. హలో హలో, ఇంకాపుతావా? దాన్ని, ఆ పనిదాని గురించా నువ్వు మాట్లాడుతున్నది? దాన్ని ఈవిడితో పోలుస్తున్నావా? నక్కెక్కడ నాగలోకమెక్కడ? ఎప్పుడూ మర్చిపోయిన దాని సంగతి ఎందుకెత్తావు తల్లి పొద్దున్నే? అవన్నీ గుర్తు చేసి ప్లెజెంట్ మార్నింగ్ ని పాడు చేయక విసుక్కుంది దివ్య తల్లి మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ. అయితే నువ్వింకా మారలేదన్నమాట. ఇండియాలోనైనా అమెరికాలోనైనా మనుషుల్లో పారేది అదే రక్తమేనే. మానాభిమానాలన్నవి అందరి మనసుల్లోనే ఉంటాయి. కాని ఆ దేశం ఈ దేశం, ఆ వర్గం ఈ వర్గం అంటూ తేడాలు చూపించేది కూడా మనుషులే. సరిగ్గా 8ంటికొచ్చి 5 ఎప్పుడవుతుందన్నట్టుగా చూసి ఉడాయిస్తుంది ఇక్కడ మీ రేఖాజీ. 1 గంట ఎక్కువ పనిచేస్తే లెక్కగట్టి మరి ఎక్స్ట్రా డబ్బు తీసుకుంటుంది. అక్కడ రేఖ చేసిన పనిలో ఈవిడ ఎన్నో వంతు చేస్తుంది. నీకు చెప్పులందించి, బట్టలు ఇస్త్రీ చేసి, షూ పాలిష్ చేసి, కంచం చేతికందించి, ఇలా అసలది చెయ్యని పనంటూ ఏదైనా ఉందా? ఆ వయసున్న పిల్ల పొద్దున్నే అందరికంటే ముందు లేచి గానిగిద్దల ఇంటెడి చాకరీ చేసి రాత్రి అందరూ పడుకున్నాక ఇల్లంతా సర్ది చక్కబెట్టిగాని అది పడుకునేది కాదు. ఎంత బాగా వంట చేసినా ఏవో పేర్లు పెట్టి కంచం తోసేసేదానివి. ఇప్పుడిక్కడ రుచి పచిలేని తిండి ఆవిడ చేసింది చేసినట్టు తింటూ పైగా పొగట్టలు. ఆవిడ్నే అనవద్దని నాకు వార్నింగులు. అక్కడ ఎప్పుడైనా పొరపాటునైనా ఒక్క రోజైనా దాన్ని మెచ్చుకున్నావా? మెచ్చుకోనక్కర్లేదు. పోనీ కనీసం తిట్టని రోజంటూ ఉండేదా నీకు? ఇంట్లో మనిషిలా కలిసిపోయి నిన్ను అక్క అని పిలిస్తే చేదరించుకున్న నువ్వు ఈ రోజు నీ పిల్లలతో ఇక్కడ రేఖాజీ పిల్లల్ని అక్క అని పిలిపించుకుంటున్నావు. తల్లి మాటలకు అడ్డొస్తూ, ఇండియా వేరు, ఇక్కడ పరిస్థితులు వేరమ్మా అంటూ దివ్య ఏదో చెప్పబోయింది. వేరు లేదు, మొక్క లేదు. దివ్య మాటల మధ్యలోనే ఆపేస్తూ అంది గాయత్రి. మానవత్వపు విలువలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి. మంచి మర్యాద అన్నవి ఎక్కడైనా ఉంటాయి. వాటికి ప్రాంతీయ భేదాలు, భాషా మతాలతో పని లేదు. సాటి మనిషి కూడా మనలాంటి వాడే అనుకునే మనస్తత్వం మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఇండియా అమెరికాల కల్చర్లలో తేడా ఉందని నాకు తెలుసు. ఇక్కడిలా పనిచేసే వాళ్ళని అక్కడ మన వాతావరణంలో అందరం ఎక్కించలేమని నాకు తెలుసు. కానీ నీ దగ్గర ఇక్కడ పనిచేస్తున్నది ఒక అమెరికన్ కూడా కాదు, మన ఇండియానే. నువ్వు ఇక్కడ మీ రేఖాజీ అంత గౌరవించి చూసుకున్నందుకు సంతోషించానే గాని నాకెలాంటి అభ్యంతరాలు లేవు. కాని అక్కడ రేఖ అందరి పని మనుషుల్లాగా మన ఇంటికి రాలేదు. కాలం కర్మం కలిసిరాక తల్లిదండ్రులు పోవడంతో బ్రతుకు తెరువు కోసం, అది తమ్ముణ్ణి చదివించుకోవడం కోసం బ్రతికి చెడిన కుటుంబంలోంచి వచ్చి మన పంచన చేరింది. ఇక్కడ చదువుకోటానికి కాని ఉద్యోగాలకు కాని వచ్చిన పిల్లలు ఆడా మగాని తేడా లేకుండా హాస్పిటల్స్ లో కప్పులు కడిగినా, బల్లలు తుడిచినా, బాత్రూమ్స్ క్లీన్ చేసినా, గ్యాస్ స్టేషన్స్ ఇంకా మాల్స్ లో పనిచేసినా దాన్ని గొప్పగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని బిరుదిస్తారు. కానీ అక్కడ అదే పని చేసే వాళ్ళకి పాపం లేబర్ చేయటమే తెలుసు గాని డిగ్నిటీ అంటే ఏంటో తెలియదు. డిక్షనరీలో అలాంటి పదం ఒకటి ఉంది అని చదువుకున్న నీకు కూడా తెలియదంటే నేను ఒప్పుకోను. అక్కడ రేఖ మీద ఎంతలా చెలరేగిపోయేదానివి. ఇక్కడ రేఖతో నీ ప్రవర్తన చూశాక నువ్వు మనుషుల్ని రికగ్నైజ్ చేసి నీలో పరివర్తన కలిగింది అనుకున్నాను గాని. ఇంక చాలు తల్లి, ఆపుతావా నీ లెక్చరు? అయినా అడ్డమైన వాళ్ళ గురించి మాట్లాడి మనం ఎందుకు పోట్లాడుకోవటం? దాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసి నా మూడు పాడు చేయకు. ఈరోజు మూర్తిగారింట్లో లంచ్ ఉంది, గుర్తుందిగా? నే వెళ్ళి తయారవుతాను, నువ్వు కూడా రెడీ అవ్వు అంటూ తల్లిని మాట్లాడనివ్వకుండా మేడమెట్లెక్కింది దివ్య. ఆ వీకెండ్ కూడా అలవాటు ప్రకారం పార్టీలతో గడిచిపోయింది. మర్నాడు సోమవారం దివ్య ఆఫీస్కెళ్ళిపోయింది. గాయత్రి అప్పుడే పూజా కార్యక్రమం పూర్తి చేసి లేస్తుంటే ఫోన్ మ్రోగింది. ఫోన్ తీసిన రేఖ, ఆంటీ మీకే ఫోన్,
ఎవరో మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ కార్డ్లెస్ చేతికందించింది. హలో, ఎవరు? అడిగింది గాయత్రి. గాయత్రి గారేనా? ఇంగ్లీష్లో అడిగింది అవతలి కంఠం. అవునండి, మీరెవరు? నేనెవరంటే నేను చెప్పను, మీరే చెప్పుకోవాలి. ఈసారి తెలుగులో మాట్లాడిన ఆ స్వరం ఎక్కడో విన్నట్టుగా అనిపించింది గాయత్రికి. కాని తెలుసుకోలేకపోయింది. సారీ, నేను గుర్తుపట్టలేకపోతున్నానండి, కొంచెం ఇబ్బందిగానే అంది గాయత్రి. అండీనా? ఇలా అయితే లాభం లేదు. మీ చేత చెప్పిస్తాను నేనెవరో. మీకు నేను బాగా తెలిసిందన్నమ్మా. అయితే నన్ను మర్చిపోయారన్నమాట. రేఖా? నువ్వు రేఖవి కదూ? సంతోషంతో దాదాపు అరిచినట్టే అయింది గాయత్రి. పిలిచేరా అంటూ వచ్చింది రేఖాజీ అరుపుకి. నిన్ను కాదన్నట్లుగా సైగ చేసింది గాయత్రి. హమ్మయ్యా, గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోలేదన్నమాట. సంతోషం తొణికిసలాడింది ఆ గొంతులో. ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఇండియా నుంచేనా? ఏమైపోయా విన్నాళ్ళు? ఈ నెంబర్ నీకెవరిచ్చారు? నీ నెంబర్ చెప్పు, నేనే చేస్తూ ఉంటాను నీకు. నువ్వు ఫోన్ పెట్టే అంది గాయత్రి. వద్దమ్మా, పర్లేదు మాట్లాడండి. ఈ నాలుగు మీ గొంతు వింటుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అంకుల్ ఎలా ఉన్నారు? శేఖర్ అన్నయ్య ఏం చేస్తున్నాడిప్పుడు? అక్క బావగారు పిల్లలు బావున్నారా? మీ అడ్రస్ కోసం ఎంత ట్రై చేశానో తెలుసా? నాన్ స్టాప్గా మాట్లాడింది రేఖ. నేను నీతో చాలా మాట్లాడాలి. ఐఎస్డీలో నీకు అనవసరమైన ఖర్చు ఎందుకు గాని నీ నెంబర్ చెప్పు, నేనే చేస్తాను నీకు అంది గాయత్రి మళ్ళీ. ఇది ఐఎస్డీ కాదమ్మా, నేను లోకల్గానే, అంటే నేను అమెరికా నుండి మాట్లాడుతున్నాను అంది రేఖ. అమెరికా నుండా? ఎలా వచ్చావు, ఎప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి. ఆ తర్వాత దాదాపు గంట పైన రేఖ మాట్లాడిందంత విన్న గాయత్రికి నోట మాట రాలేదు. ఆ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన దివ్యతో రేఖ ఫోన్ చేసింది అంది గాయత్రి. రేఖ ఫోన్ చేయడమేంటి? ఇందాకనే వెళ్ళిందన్నావు కదా, రేపు రానని ఏమైనా చెప్పిందా ఏంటి అని అడిగింది దివ్య. నేనన్నది మీ రేఖాజీ కాదు, ఇండియాలో మన రేఖ అంది గాయత్రి. ఎవరు? మన పని మనిషి రేఖ? అదెక్కడుందో తెలియదన్నావుగా. ఈ నెంబర్ ఎవరిచ్చారు దానికి? అయినా ఇండియా నుండి ఫోన్ చేసి అంత అర్జెంటుగా నీతో మాట్లాడాల్సినంత అవసరం ఏమిటో? ఏమైనా డబ్బు కావాలంట మళ్ళీ? నుదురు చిట్లిస్తూ అడిగింది దివ్య. ఇప్పుడు రేఖ ఇండియాలో లేదు, ఇక్కడే, అంటే అమెరికాలోనే ఉంది చెప్పింది గాయత్రి దివ్య రియాక్షన్ కనిపెడుతూ. వాట్? ఆర్ యు కిడ్డింగ్? ఆశ్చర్యంగా అడిగింది. అంత ఆశ్చర్యపోవడానికేముంది? రేఖ మనిషి కాదా? లేకపోతే దానికి అమెరికా వచ్చే అర్హత లేదనా? పెళ్లి చేసుకుని మొగుడితో కాలిఫోర్నియాలో ఉంటుందట. 2 పిల్లలు కూడానట. ఓ గాడ్! ఏ మాట కామాట చెప్పుకోవాలి గాని అది నిజంగానే మల్టీ టాలెంటెడ్ పని మనిషి, ఒప్పుకోక తప్పదు. దాని అందంతో, అతి తెలివితేటలతో ఏ బకరాగాన్ని బుట్టలో వేసుంటుంది. కొంచెం వెటకారం మేళవిస్తున్న స్వరంతో అంది దివ్య. నువ్వు దాన్ని పొగుడుతున్నావో తిడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కానక్కర్లేదు గాని నీ మాటలు ఉపోద్ఘాతం వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. అనుమానమా? దేనికి? దివ్య మాటలు నిజంగానే అర్థం కాక అడిగింది గాయత్రి. అమ్మా, ఇండియాలో ఉన్నప్పుడు దాని గురించి మన మధ్య ఎప్పుడు గొడవ జరిగేది. నిన్న కూడా అనవసరంగా దాన్ని ఊసెత్తి నా మూడు పాడు చేశావు. రేఖ ఇప్పుడు మొగుడు పిల్లలతో ఇక్కడ ఉందని మెల్లగా నువ్వు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావంటే దాన్నిక్కడికి పిలిపించాలని నువ్వేదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది. దానిమీద నీకున్న దయతో అలా చేసినా చేస్తావు. ఇదసలే రెసిషన్ పీరియడ్. దాని మొగుడికి పాపం ఉద్యోగం కూడా పోయిందట. మన బేస్మెంట్ అంతా ఎలాగూ ఖాళీగానే ఉంది కదా, వాళ్ళిక్కడ వచ్చి ఉంటారులే. అది మీ నాని రేఖ కంటే బాగా నీ ఇంటి పనులతో పాటు వంట పనులన్నీ చేసి నీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుంది. వాళ్ళ ఆయన కూడా మెల్లగా ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాడు అని నాకు చెప్పాలని అనుకుంటే మాత్రం నో, సారీ, నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నాను. దొరక్క నాకు మంచి ఉద్యోగం దొరికింది. పొద్దున్నే తనే డ్రైవ్ చేసుకుంటూ మరీ ఇంటికొచ్చి సాయంత్రానికి పనులన్నీ చేసి ఇంటికెళ్లిపోయే రేఖ లాంటి మంచి నాని కూడా దొరికింది. ఇంకా ఎప్పుడూ ఆ రేఖ అక్కడ మన ఇంట్లో నీకు హెల్ప్ చేసిందని చెప్పి దాన్ని ఇంటికి రప్పించి దాన్ని, దాని కుటుంబాన్ని పోషించే ఓపిక స్తోమత కూడా ఇప్పుడిక్కడున్న ఆర్థిక ఇబ్బందులో మాకు లేదు. సో దానికి అనవసరమైన ఆశలు కల్పించి దాన్ని ఇక్కడికి పిలిపించేలాంటి పనులు మాత్రం దయచేసి చెయ్యొద్దు, నిర్మోహమాటంగా తల్లితో చెప్పింది దివ్య. అది కాదే, నే చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడతావేంటి?
అని గాయత్రి ఏదో చెప్పబోతుంటే, అమ్మా, నాకసలే తలనొప్పిగా ఉంది, ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేస్తే బావుంటుంది అంటూ తల్లి మాటల్ని మధ్యలోనే తుంచేసి మెట్లెక్కి తన గదిలోకి వెళ్లిపోయింది దివ్య. సోఫాలో కూలబడిన గాయత్రికి ఇంకా రేఖ తనతో మాట్లాడుతున్నట్టే ఉంది. రేఖ మాటలే మళ్లీ మళ్లీ చెవుల్లో మారుమోగుతున్నాయి. అమ్మా, తమ్ముడికి యాక్సిడెంట్ అవడంతో ఊరికెళ్లిన నేను వాడు లేవలేని స్థితిలో ఉండటంతో తప్పనిసరిగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాడు పూర్తిగా కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. తమ్ముణ్ణి, వాడితో పాటు వాడు రూమ్మేట్ అయిన ప్రభాకర్ని కూడా చూసుకుంటూ వాళ్ళకి వండి పెడుతూ వాళ్ల ప్రోత్సాహంతో వాళ్లతో పాటు నేను చదువుకునేదాన్ని. తమ్ముడు ప్రభాకర్ కూడా ఇద్దరూ స్వతహాగా తెలివైన వాళ్ళు అవటంతో మొదటి నుండి స్కాలర్షిప్పులతోనూ మీలాంటి వాళ్ళు చేసిన సహాయంతోనూ చదువుకొని పెద్ద ఉద్యోగస్తులయ్యారు. ఉద్యోగంలో సెటిల్ అయ్యాక ప్రభాకర్ నన్ను పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగరీత్యా అమెరికా వచ్చిన వాళ్ళిద్దరూ ఆ తర్వాత జరిగిన మార్పులతో ఇక్కడే ఒక కన్సల్టెన్సీ సర్వీస్ ప్రారంభించడం జరిగింది. అందులో నేను కూడా ఒక డైరెక్టర్ని. అక్కడ నుండి దేవుడి దయ వల్ల ఇంక తిరిగి చూసుకోనవసరం లేకుండా పోయింది. బిజినెస్ బాగా డెవలప్ అవటంతో ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుండి 4గురికి ఉద్యోగాలిచ్చే పొజిషన్కి చేరుకున్నాము. ఇక్కడ కాలిఫోర్నియాలో హెడ్ ఆఫీస్ పెట్టి వాషింగ్టన్, న్యూజెర్సీలో బ్రాంచ్ ఆఫీసులు కూడా పెట్టడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా నేనే స్వయంగా మానిటర్ చేస్తూ ఉంటాను. అమ్మా, ఇదంతా మీ చలవే. ఈ రోజు మేము ఇంత పొజిషన్లో ఉన్నామంటే దానికి పునాది వేసినది మీరే. ఆనాడు మీరు నాకు నిలువ నీడనిచ్చి అంతలా ఆదరించి తమ్ముడిని చదివించడమే కాకుండా తమ్ముడి ఆపరేషన్కి అంత డబ్బు సహాయం చేసి ఉండకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఒకరోజు ఉద్యోగాలకని వచ్చిన అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తుంటే అక్క రెజ్యూమ్ చూడటం జరిగింది. వెంటనే తమ్ముడు సురేష్కి దాన్ని ఫార్వర్డ్ చేసి అక్కకి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ వెంటనే పంపమని ఫోన్ చేసి చెప్పి మా విషయాలేం తెలియనివ్వద్దని కూడా చెప్పాను. ఇప్పుడు అక్కడ న్యూజెర్సీలో అక్క పనిచేసే కంపెనీకి ఇన్ఛార్జ్ అయిన సురేష్ నా తమ్ముడే. వాడి ద్వారానే మీరొచ్చినట్టు తెలిసింది. మీరు వచ్చారని తెలిసాక ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడతానని ప్రాణం కొట్టుకుపోయింది. బావగారికి కూడా అక్కడే ప్రభాకర్ వాళ్ళ కజిన్ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్గా జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ ఆర్డర్ పంపడం కూడా జరిగిపోయింది. నిజానికి విషయం అంటే అక్క మా ఆఫీస్లోనే పనిచేస్తుందన్న సంగతి అక్కకి తెలియడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆర్థిక సంక్షోభం నాకు తెలుసు. కానీ చిన్నపిల్లల్లాంటి అక్క మనస్తత్వం కూడా నాకు తెలుసు. తను పనిచేస్తున్నది మా కంపెనీలో తెలిస్తే తొందరపాటుతనంతో, కోపంతో, ఆవేశంతో ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేక జాబ్ రిజైన్ చేసినా చేస్తుంది. బావగారిని కూడా కొత్త జాబ్లో చేరనివ్వకపోయినా నేను ఆశ్చర్యపోయాను. అమ్మా, ఇదంతా నేను గొప్పలకపోయి చెప్పటం లేదు. అక్క బావగారికి ఉన్న క్వాలిఫికేషన్స్కి, ఎక్స్పీరియన్స్కి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది. కానీ మా కంపెనీలో వాళ్ళు ఉద్యోగం చేయటం దేవుడు మాకిచ్చిన వరంలాగా, అదొక ఆనర్ లాగా నేను భావిస్తున్నాను. నాది కేవలం ఉడతా భక్తి మాత్రమే. ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివారికి మనం చేతనైన సహాయం చేస్తే దేవుడు మనకి మంచే చేస్తాడని మీరన్న మాటలు నాకెప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. అందుకే అక్కడ విషయాన్ని పాజిటివ్గా తీసుకుని మనస్ఫూర్తిగా నన్ను కలవడానికి ఇష్టపడినట్లు మీ ద్వారా తెలుసుకునేంత వరకు నేను తెరవెనకే ఉండదలుచుకున్నాను. ఆ రోజు తప్పక వస్తుందని నా అంతరాత్మ నాకు చెప్తోంది. మనమంతా అక్క సమ్మతంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కలవాలని నా అభిమతం. అది నీ వల్లనే సాధ్యమవుతుంది. గారాభంగా పెరగడం వల్ల అక్కలో మొండితనం, పెంకితనమే తప్ప చెడ్డతనం లేదని నాకు తెలుసు. మీ పెంపకంలో పెరిగిన ఎవరూ చెడ్డవారు కాలేరు కూడా. అక్క మీకు అన్న కూతురైతే నేను మీ పెంపుడు కూతుర్ని. ఓ తల్లి పిల్లలంతా ఒకేలా ఉంటారా చెప్పండి? తల్లిగా మీరే పిల్లలకి నచ్చ చెప్పాలి. అంతవరకు నాకు అజ్ఞాతవాసం తప్పదు. కాని అమ్మా, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానని నా మనసు తహతహలాడుతోంది. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రెక్కలు కట్టుకుని మీ ముందు వాలాలని ఉంది. అమ్మా, మీరక్కడ ఉన్నన్ని రోజులు వీక్ డేస్లో అక్క ఆఫీస్కి వెళ్ళాక రోజు మీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. మీకు మరీ మరీ రిపీట్ చేసి చెప్తున్నాను, అక్కకి లోపల ఈ విషయాలు ఏవైనా చెప్తే ఒట్టే. రేఖ మాటలు గాయత్రి చెవిలో గింగురుమంటూనే ఉన్నాయి. రేఖ ఎంతగా ఎదిగిపోయింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అన్న మాటలకి ప్రతీకగా మారిపోయింది. తనకంటే కూడా తన కూతురి మనస్తత్వాన్ని కాచి వడపోసినట్టు తెలుసుకున్న రేఖ ఔన్నత్యానికి, వివేకానికి, విజ్ఞతకి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంది. చిన్నప్పుడెప్పుడో చదువుకున్న నీతి వాక్యాలు అప్రయత్నంగా గుర్తుకొచ్చాయి గాయత్రికి. బాధ్యత అప్పగించి సేవకుడిని, సంకట సమయంలో బంధువులని, ఆపత్కాలంలో మిత్రులని, సంపదలు పోయినప్పుడు భార్యని తెలుసుకోగలం.
వారి నిజరూపం అప్పుడు బయటపడుతుంది. ఈనాడు రేఖతో తనకున్న సంబంధం పైన చెప్పిన అన్ని బంధాలకి అతీతమైనదిగా అనిపించింది. భగవంతుడా, ఎంత అద్భుతమైనవి నీ లీలలు! ఎవరిని ఎక్కడ ఎందుకు ఎలా విడదీస్తావో, మళ్ళీ ఎలా కలుపుతావో సర్వాంతర్యామివి, నీకే తెలియాలి. నా వంతు కృషి నేను చేస్తాను గాని నా ఈ మూగ వేదనని అర్థం చేసుకుని దివ్యలో పరివర్తన కలిగే రోజు త్వరలో వచ్చేటట్లుగా నువ్వే చెయ్యాలి అంటూ కనబడని ఆ దేవుణ్ణి మనసులోనే వేడుకుంది గాయత్రి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.